వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ మళ్ళీ రాజుకుంది. ఎంతటి స్థాయిలో అంటే హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ని అడుగు పెట్టనివ్వమని చెప్పి తెలంగాణ వాదులు హెచ్చరించేంతలా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణ లీడర్లకి కొంతమంది ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి వార్నింగ్ ఇచ్చేంతలా. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. తెలంగాణ వచ్చిందని 11 రోజులు అన్నం తినలేదన్నటువంటి వెధవ ఇప్పుడు వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోమని పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. నువ్వేమైనా పీకాలనుకుంటే సారీ, ఈ పదానికి నేను స్టేజ్ నుంచి వాడుతున్నాను, బట్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల్ని మీకు చెప్పడమే నా ఉద్దేశం. నువ్వేమైనా పెద్దగా పీకాలనుకుంటే ఏపీలో పీక్కో, తెలంగాణలో తెలంగాణ ద్వేషి పవన్ కళ్యాణ్ అంటూ పొన్నం ప్రభాకర్ మాట్లాడుకొచ్చారు. అయితే మరోవైపు తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత కూడా రియాక్ట్ అయ్యారు. ఏపీలో రాజధాని కట్టుకోవడం చేత కాదు కానీ తెలంగాణకు వచ్చి పార్టీ నవనిర్మాణం చేస్తారట. తెలంగాణ వాళ్ళతో ఓసారి పెట్టుకుంటే రాష్ట్రం వచ్చింది, మళ్ళీ పెట్టుకుంటే మూతి పళ్ళు రాలిపోతాయని కవిత అంటున్నారు. రేపు హైదరాబాద్ వస్తున్న పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ అవతరణ దినోత్సవం ఏర్పాట్లు ఇటు తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చేస్తూ ఉంటే సంధ్యా కన్వెన్షన్లో పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతో జనసేన నాయకులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇది హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. రేపు ఓవైపు తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు, మరోవైపు పవన్ కళ్యాణ్ రాక, ఈ రెండింటి మధ్యలో పెద్ద ఎత్తున ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఒకసారి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో చూద్దాం. ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు, నేను సినిమాలు చూడని మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోండి, కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇది పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాట. నిజంగానే గతంలో ఓసారైనా తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు 11 రోజుల పాటుగా అన్నం తినలేదంటూ మైకులు పగిలిపోయేలా మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్. మరి తెలంగాణ రాష్ట్రం వస్తేనే అన్నం తినని మీరు తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ తెలంగాణ రాజకీయ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రూపంలో. నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ ఆ రోజు 2009లో ఆయన ఎంపీగా 4-9 సమయంలో ఆయన మీద పెప్పర్ స్ప్రే సైతం ప్రయోగించింది అప్పటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు, లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు. ప్రాణాలు సైతం తెగించి కొట్లాడిండు ఆయన. డెఫినెట్గా ఆయనకు వాయిస్ ఉంటుంది, తెలంగాణ అనే స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నా, తెలంగాణ ఉద్యమకారుడిగా నికార్సైన తెలంగాణ ఉద్యమవాదిగా మాట్లాడుతున్నారు ఆయన. ఇదే కాదు, తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్ సభ పైన. రైట్, ఒక్కసారి నేను కవిత మాటలు వినిపించే ముందు నాతో పాటుగా తెలంగాణ రక్షణ సేన అధికార ప్రతినిధి మనోజ గారు ఉన్నారు, అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్యమకారిణి సుమిత్రానందన్ గారు ఉన్నారు, అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాలు నడిపించినటువంటి చరణ్ కౌశిక్ కూడా ఉన్నారు. అందరూ ఉద్యమకారులే. వీళ్ళ వర్షం కూడా తీసుకుంటారు. పార్టీలకు అతీతంగా వీరంతా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్
టిఆర్ఎస్ 2.0 ఇక్కడ ఇది వరకు ఒకసారి రైట్, ఇది టిఆర్ఎస్ తెలంగాణ ప్రాంతీయ పార్టీగా మేము వస్తున్నాం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేస్తామనేటువంటి కవిత వ్యాఖ్యలు. ఇక్కడ రాజకీయం అంతా నడుస్తోంది పవన్ కళ్యాణ్, జనసేన అండ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలే. ఎంత నీచాతి నీచంగా అంటే కొన్ని మాటలు మీ ముందు నేను చూపించలేకపోతున్నాను. మీరు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను మాటలు కూడా చదువుతాను. తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు తెలంగాణ పబ్లిక్ని జనరలైజ్ చేసి ఏమంటున్నారు తెలుసా? మీకు ఒక కామెంట్ చదువుతాను. ఇప్పటికే ఈ కామెంట్ మీరు సోషల్ మీడియా చూసే ఉంటారు. ఐఎమ్ సారీ, ఈ మాటలు నేను చదువుతున్న కామెంట్ ఏదైనా ఇబ్బంది కలిగిస్తే నేను ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నా, క్షమించండి. ఏమంటున్నారంటే ఒక ఆయన పేరుతో చైతన్య కురపాటి అంట ఏం కామెంట్ చేస్తున్నారంటే, మీ జీలో దమ్ముంటే ఆంధ్ర వాళ్ళు పెట్టినటువంటి కంపెనీలను తెలంగాణ నుండి తరిమేయండి, మేము లేకపోతే మీకు బ్రతికెక్కడిది, మళ్ళీ నిజాం కాలంలో మాదిరిగా మీ భార్యలని దొరల దగ్గరికి పంపుతారా? ఇదా పెట్టాల్సిన కామెంట్. ఆయన ప్రొఫైల్ చూస్తే జనసేన పార్టీ లేకపోతే టీడీపీకి సంబంధించిన పోస్టులు కనబడుతున్నాయి. ఇంత దరిద్రంగా మాట్లాడతారు. ఇదొకటి చాలా మచ్చుకు మాత్రం ఇవన్నీ కూడా కామెంట్స్. మరి జనసేన నాయకుడు ఆ కార్యకర్తలకి ఆ జన సైనికులకి ఈ రకంగానే కామెంట్లు పెట్టండి మహిళలను ఉద్దేశించి అని చెప్తున్నారా? మనతో పాటు ప్యానెల్లో కూడా ఇద్దరు మహిళలు ఉన్నారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ స్టార్ట్ విత్ స్టూడియో గెస్ట్ ఉన్నారు కాబట్టి మనోజ గారితో స్టార్ట్ చేస్తాను. రైట్, ఒక్కసారి నిజంగానే ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో మీ వర్షన్ ఏంటి, మంచిగా మీ భావం ఏంటి, మీ బాధ ఏంటి మాట్లాడాలనుకుంటే ఫోన్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, మీకు ప్యానెల్లో టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ కనిపిస్తున్నారు, బీజేపీ నాయకులు లేరని కూడా మీకు డౌట్ రావచ్చు. నేను కొంతమంది బీజేపీ నాయకులతో మాట్లాడాను. ఆ బీజేపీ నాయకులు చెప్పిన నాకు మాట ఏంటంటే మేమే మాట్లాడతాం దీని మీద అంటున్నారు. మీరు ఎప్పుడు మాట్లాడారు? ఇప్పుడు మాట్లాడడానికి ఆ రోజు తేజస్వి సూర్య పాకిస్తాన్ రోజు మాట్లాడిరా? ఏపీకి సంబంధించిన ఎంపీ పార్లమెంట్లో తలుపులు మూసి తెలంగాణ తీసుకొచ్చిన రోజు మాట్లాడిరా? మోదీ గారు ఏకంగా తల్లిని చంపి బిడ్డను పుట్టించారన్నప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడండి. మేము కొత్తగా దీనికి ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. నిజంగానే బీజేపీ తెలంగాణకు సంబంధించిన నాయకులు ఎవరైనా రియాక్ట్ అవ్వాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మేము మీ రియాక్షన్ తీసుకుంటాం. నేను 4-5కి కాల్ చేశాను దీని గురించి డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి. మేమేం మాట్లాడతామనే సమాధానమే వచ్చింది వారి నుంచి. సో మనోజ గారు, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ యూ. ఏంటి పవన్ కళ్యాణ్ రాజకీయం, పవన్ కళ్యాణ్ పైన ఎందుకు ఇన్ని రాజకీయ పార్టీలు? నేను కవిత మాటలు వినిపించాను, బీఆర్ఎస్ నేతలు చాలామంది రియాక్ట్ అయ్యారు. సో తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత గురు రియాక్ట్ అయ్యారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి మళ్ళీ వస్తున్నాయంటే నాకు అప్పటి రోజు తెలంగాణ ఉద్యమం కనబడుతుంది. టీజేఏసీ పేరిట అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వచ్చినట్టు. ఏంటి సిచ్యువేషన్, ఎందుకు వచ్చింది ఇంతలాగా? ఓకే, ముందుగా తెలంగాణ ప్రజలకి జై తెలంగాణ. తెలంగాణ ప్యానెల్ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఈ కామెంట్స్ ఏవైతే చూస్తూ ఉన్నామో ఒక ఆడబిడ్డగా మా కడుపు తరుక్కపోతుంది. ఈరోజు ఎలాంటి ఆ రోజు అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమం చేసినామో, ఏదైతే తెలంగాణ బానిసత్వంగా తెలంగాణను బానిసలుగా చూస్తున్నారు, తెలంగాణ యాస, భాష, తెలంగాణ సంస్కృతిని అణచివేయబడుతున్నాము అని చెప్పేసి ఆ రోజు కొట్లాడిన ఈ బిడ్డల మీద అయితే ఉన్నామో, ఈరోజు మళ్ళీ మాకు అదే ఆత్మగౌరవము దెబ్బతీసే విధంగా ఈ ఆంధ్ర పాలకుల మాటలు ఉన్నప్పుడు ఈరోజు మా కడుపు తరిక్కపోతుంది, మా గుండె రగిలిపోతుంది. మీకు తెలంగాణ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలుగా కూడా ఈ తెలంగాణ బిడ్డలు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో బలిదానాలు చేసి సాధించుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణలో పక్క రాష్ట్రములతో మాకేంది, మా దాంట్లో మేము ఏమన్నా ఉంటే కొట్టుకుంటాం, తనుకుంటాం, మాది మేము సరిదిద్దుకుంటాం అని అనుకుంటున్న క్రమంలో, మాది మేము చక్కదిద్దుకునే క్రమంలో ఈరోజు మళ్ళీ మన మీద పెత్తనం. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయనని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక సినిమా యాక్టర్గా మీకు ఆంధ్రాలో అభిమానులు ఉన్నారు, తెలంగాణలో అభిమానులు ఉన్నారు. మీరు మీ యాక్టింగ్కి, మీ సినిమాలకు చప్పట్లు కొట్టిన వాళ్ళమే, మిమ్మల్ని అభిమానించిన వాళ్ళమే. కానీ అభిమానం వేరు, మా ప్రాంతం గురించి మీరు మాట్లాడినప్పుడు మా ఆక్రోశం వేరు, మా అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీసినప్పుడు అవన్నీ లెక్కలోకి రావు. ఎందుకంటే మేము పుట్టిన మా గడ్డకు మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. మేము తెలంగాణ కోసం ఏదైతే మేము ఆ రోజు ఆత్మఘోష అనుభవించినామో, ఆ రోజు మేము ఏదైతే కావాలనుకున్నామో, ఆ రోజు మేము ఆత్మగౌరవం కోసం ఎంతైతే మా బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో అవన్నిటిని లెక్క చేయకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు మీరు ఎవరైనా మాకు గడ్డి పోసతోని సమానమే. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ఒక ఆడబిడ్డగా నీ చెల్లెగా అడుగుతున్నా, అన్నా మీ వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు కదా, మీ వాళ్ళు పెట్టే కామెంట్లు
నువ్వు సమర్థిస్తావా? ఇదేనా మీ జనసేన నాయకులకు నువ్వు నేర్పించేది? ఒక ఆడబిడ్డల గురించి, తెలంగాణ ఆడబిడ్డల గురించి, తెలంగాణ ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి నువ్వు మీ నాయకులు, మీ కార్యకర్తలు ఏవైతే కామెంట్లు పెడుతున్నారో వాటిని నువ్వు సమర్థిస్తావా? రేపు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న రోజుని నువ్వు ఏ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి కోసమని నువ్వు ఈడ సభ పెడుతున్నావు? సభ పెట్టే ముందు క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకి. ఫస్ట్ క్షమాపణ చెప్పు. మీ వాళ్ళు మాట్లాడిన తెలంగాణ ఆడబిడ్డల మీద మీ వాళ్ళు మాట్లాడిన దానికి నువ్వేమన్నావు ఆ రోజు? ఇదే పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు నేను అన్నం తినలేదని అన్నాడు. మరి ఈ రోజు ఎట్లా నువ్వు తెలంగాణ సాధన, తెలంగాణ ఏదో సభ పేరు కూడా తెలియదు మనకు, తెలంగాణ నవనిర్మాణ సభ అంట. నువ్వేం నవనిర్మాణం చేస్తావు మా తెలంగాణకి? 11 రోజులు నువ్వు అన్నం తినలేదన్నావు. ఎందుకు అన్నం తినలేదు? ఈ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ బిడ్డలు, ఈ తెలంగాణ ఈ హైదరాబాద్ నేల మీద దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడి నుండి వచ్చిన బిడ్డనైనా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. వాళ్ళు ఏ వ్యాపారం చేసినా, వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళు మా బిడ్డలు అనుకునే మేము అట్లాంటి ఈ తెలంగాణ బిడ్డల్ని ఏమనన్నాడైనా కోనసీమ కొబ్బరి తోట ఎండిపోవడానికి ఈ తెలంగాణ వాళ్ళ కళ్ళు, వాళ్ళ దిష్టి అని మాట్లాడిండు. అట్లాంటైనా ఏం నవ నిర్మాణం చేస్తారని అడుగుతున్నాం ఈరోజు. దానికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఒకటా రెండా నువ్వు మాట్లాడింది? అడుగునా నువ్వు తెలంగాణ ప్రజలను కించపరుచుతూనే ఉన్నావు. మరి ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నావు అని మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ అధికార పార్టీ కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ వర్షం కూడా తీసుకుందాము. కాంగ్రెస్ నుంచి ఉద్యమకారుడు చరణ్ కౌశిక్ ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు TGLDA చైర్మన్ కూడా ఆయన. ఫస్ట్ కంగ్రాచులేషన్స్, చైర్మన్ తర్వాత ఫస్ట్ డిబేట్ అనుకుంటా మాతో. సో ఏంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన, అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఒక ప్రొఫెసర్, ఒక జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు ఉద్దేశించిన మాట్లాడారు. తర్వాత తెలంగాణ జర్నలిస్ట్ అంటూ మాట్లాడుకొచ్చారు, ఏదో మాట్లాడుకొచ్చారు, అది అయిపోయింది అనుకునే లోపే ఇప్పుడు ఇంకా ఈ సిచ్యువేషన్ రగులుతోంది. ఏకంగా మీ మంత్రి కూడా క్షమాపణ చెప్పిన తర్వాత తెలంగాణ అడుగు పెట్టాలి అని మాట్లాడుతున్నారు. సో ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ పెడితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అనా, లేదు ఆయన నవనిర్మాణ సభ పెట్టడానికి ఆయన అర్హుడు కాదనా? ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అస్తిత్వం విషయంలో కావచ్చు, తెలంగాణ విషయంలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు కావచ్చు, ఆ జనసేన వ్యాఖ్యలను కూడా తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధంగా, ఎందుకంటే 11 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంగా 11 రోజుల పాటు నేను మొత్తము ఏదైతే ఫాస్టింగ్ ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్నే తప్పబడిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అదే కాకుండా వారు ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఆరోపణలు కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2023 ఎలక్షన్లప్పుడు పోటీ చేశారు, తర్వాత కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. రైట్, ఒకసారి సుమిత్ర గారు కూడా ఉన్నారు, సుమిత్ర గారి దగ్గరికి వెళ్తాను నేను. సుమిత్ర గారు, సో మీరు తెలంగాణ ఉద్యమకారిని, జంగు సైరనూరు మహిళలను కూడా అప్పుడు మగ తేడా, ఆడ మగ, చిన్న పెద్ద అని తారతమ్యాలు ఏం లేవు ఆ సిచ్యువేషన్లో. అటువంటి ఉద్యమం జరిగింది ఆ రోజు. మళ్ళీ తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగులుతోంది. సో దీనికి కారణం ఏంటి, దీని రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఈ సెంటిమెంట్ ఇంతలా రగులుతుంది అనుకోవాలి? నవనిర్మాణ సభను మీరు ఎలా చూస్తారండి, సభ ఏర్పాట్లని? మనోజ్ గారు నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి చరణ్ కౌశిక్ గారికి, మనోజ గారికి, RTV ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. తెలంగాణ ప్రజల ఆకాంక్ష 60 ఏళ్ల వెనుకబాటుతనం, 60 ఏళ్ల వివక్ష, వలస పాలకుల వివక్షను ఎదుర్కొని అనేక బలిదానాలు, 69 ఉద్యమంలో 400 మంది విద్యార్థుల కాల్చివేత, తర్వాత మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మలిదశ ఉద్యమ నిర్మాణం, తర్వాత రాష్ట్ర సాధన, అనేక మంది 1300-1400 మంది అమరులవ్వడం, ఇదంతా జరిగింది. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్ర సాధన, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అమరుల బలిదానం ఇవేవి లెక్కలోకి తీసుకున్నటువంటి వాళ్ళు సీమాంధ్ర ఈ నేతలు, ఈ సీమాంధ్ర వలస పాలకులు, ఈ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు నాడు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరుల త్యాగాలను, రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంత వ్యంగ్యంగా 11 రోజులు అన్నం ముట్టలేను, ఉపాసం ఉన్నా అని మాట్లాడినటువంటి వ్యక్తి. పోనీ పొరపాటుగా ఒకసారి మాట్లాడిండేమో, మరిచిపోయిండేమో గతం అనుకుంటే, ఇటీవలి కాలంలో కూడా తెలంగాణలో కన్నుబడి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పినటువంటి వ్యక్తి. మా కన్ను పడితే నీ రాజకీయమే
సమాధి అయిపోతుంది. నువ్వు ఉప ముఖ్యమంత్రిగా వచ్చినావు, ఈడికి ఊడ్చుకోపెట్టకపోతావు. మాతో ఎందుకు తెలంగాణ ప్రజల వైపు ఎందుకు కన్నెత్తి చూస్తున్నావు? మా కన్ను నీ మీద పడాలనా? మా చూపు మంచిది కాదు కదా, నీకు తెలుసు కదా, నువ్వే అనుభవంతో చెప్పినావు కదా. మరి మా కన్ను నీ మీద, నీ కన్ను మా తెలంగాణ మీద ఎందుకు పడ్డది? తను బుక్క తౌడు లేదు గాని ప్రియురాలికి పాందాన్ని కొనిస్తా అన్నాడట పవన్ కళ్యాణ్ లాంటి ఆయన్ని. ఇక్కడ తెలంగాణ ఆడోళ్ళని అవమానిస్తారు నీ సేన, నీ సేన తెలంగాణ. ఇంకో కామెంట్ నేను చదివిన పవన్ కళ్యాణ్ గురించి, ఆయన అనుచరులు ఏవో మాట్లాడుతూ విన్నా, చదవడం ఒక్కటే కాదు మనోజ్ గారు. ఆయన మగాడు, ఎన్ని పెళ్లిలైనా చేసుకుంటాడు అంటే, ఒక్క పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు మగాళ్ళు గారా? ఒక్క పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక భార్యతోని జీవితాంతం ఇచ్చిన మాటకు కట్టుబడి, పెళ్లిలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి, మంత్రాలకు కట్టుబడి జీవితాంతం ఒకే భార్యతో జీవించేటువంటి వాళ్ళు మగవాళ్ళు కాదా? ఏం మాట్లాడతారు వాళ్ళు, ఈయనేం మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారు? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? బీజేపీ ఆంతర్యం ఏంటి? తెలంగాణలో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ఇది విశ్వనగరం, హైదరాబాదు విశ్వనగరం. ఇక్కడ ఎవరైనా అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చిండ్రు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, ఈమె రాష్ట్రం మాదనుకున్నారు. ఒకే మాటగా తీర్పు ఉన్నది. గతంలో ఎన్నికలు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నికల్ని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల మాట ఏదో, ఇక్కడికి వలస. చరణ్ కౌశిక్ ఇంటరప్ట్ అయ్యారు, ఆయన ఫోన్ లైన్లకు అందుబాటులోకి వచ్చారు. చరణ్ గారు, సో కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటి? మంత్రి కూడా విభేదిస్తున్నారు, మంత్రి ఆయన్ని అక్కడ పీకేలేనోడు ఇక్కడికి వచ్చి పీకుతాడు అన్నట్టుగా కూడా ఆ రకమైన భాషను కూడా మాట్లాడుతూ విధవా అని సంబోధిస్తూ ఉన్నారు. సో ఏంటి ఈయన పార్టీ ఇక్కడ అంటే ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి తెలంగాణలో మనం పోటీ చేయలేదు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ ఈ సెంటిమెంట్ ఎందుకు రగులుతోంది? దీని రూట్ కాజ్ ఏంటి? కనీసం ప్రభుత్వం పరిశీలిస్తోందా దీన్ని? సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకటే వ్యతిరేకిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా పోటీ చేసుకురు, ఇప్పుడు కూడా పోటీ చేసుకోవాలి, మాకు అభ్యంతరం లేదు. కానీ కాకపోతే రెచ్చగొట్టే ప్రసంగాలు, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. వాళ్ళు గతంలో కూడా పోటీ 23 ఎలక్షన్లో 8 స్థానాలకు పోటీ చేసుకురు. అదే కాకుండా వాళ్ళు 0.5% ఓట్లు వచ్చినాయి. అదే కాకుండా మొన్న కౌన్సిల్ ఎలక్షన్ లో కూడా మన నేరేడియల్లో కౌన్సిలర్ గెలిచారు, మంచి ఏరియాల్లో కూడా మున్సిపల్ కౌన్సిలర్ గెలిచిన పరిస్థితి. కాబట్టి అదే టీడీపీ మధురైలో గెలిచింది, బీజేపీ ఏమో ఏకంగా కొత్తగూడలో కూడా గెలిచింది. తెలంగాణ రాష్ట్రంలో సరే పోటీ చేసినప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, అది వేరు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని కావచ్చు, గతంలో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ కళ్ళు పడాయని చెప్పేసి తెలంగాణ అవమానించే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజుల పాటు నేను ఏమో ముట్టుకోలేదు, నేను ఉపవాసం ఉన్నా అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తను అసలు అంగీకరించే పరిస్థితి లేనట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. అసలు మరి ఇప్పుడు తెలంగాణ నవనిర్మాణ సభ పెట్టడమే మీకు పొలిటికల్ గా దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారా, లేదు ఆయన తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడారని చెప్పి విభేదిస్తున్నారా? ఏంటి మీ స్టాండ్ ఏంటి? సభ ఏర్పాట్లా లేకపోతే పొలిటికల్ స్టేట్మెంటా, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన స్టేట్మెంట్? ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కోనసీమకు సంబంధించి ఆ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ కళ్ళు పడ్డాయి, దిష్టి తగిలిందని చెప్పి మాట్లాడారు. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన తర్వాత 11 రోజుల పాటు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మరి ఎందుకు మీరు 11 రోజుల పాటు ఉపవాసం ఉన్నారో దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి సభ పెట్టుకోండి, కానీ సభకు ముందు ముదిగాల క్లారిఫికేషన్ ఇస్తే తెలంగాణ సమాజం మొత్తం ఈ గందరగోళ వాతావరణం ఉండదు. అనవసరంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక ఆయన నరేంద్ర మోడీ ఏమో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తెలంగాణ ఇచ్చారని చెప్పేసి ఆయన నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. మనకు తేజస్వి సూర్యను పాకిస్తాన్ తోటి తెలంగాణ ఏర్పాటును వారు మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం వీళ్ళంతా ఎన్డీఏలో ఉన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఉన్నటువంటి ఒకసారి మనతో పాటుగా ఒక మహిళా నాయకురాలు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకురాలు ఉన్నారు, ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అంటే జనసేన నుంచి. వెంకటలక్ష్మి గారు, పవన్ కళ్యాణ్ సభని ఇక్కడ పెట్టకంటే ముందు క్షమాపణ చెప్పాలి ఆయన అన్న స్టేట్మెంట్స్ కి, లేదు జన సైనికులు పెట్టినటువంటి ఆ కామెంట్స్ కి, ఆ మాటలకి, మహిళల్ని కించపరిచే విధంగా పెట్టినటువంటి ఆ స్టేట్మెంట్స్ ని క్షమాపణ చెప్పాలి. పొలిటికల్గా ఎవరెక్కడైనా చేయవచ్చు, కానీ ఎవరు పొన్నం ప్రభాకర్ అంటున్నట్టుగా కూట్లో రాయి తీయలేనాడు ఏట్లో రాయి తీస్తాడు అన్నట్టుగా అక్కడ రాజధాని నిర్మాణం చేసుకోలేని వ్యక్తి ఇక్కడికి వచ్చి మాట్లాడతావా? నవనిర్మాణ సభ ఫస్ట్ నీ దగ్గర చేసుకో అన్నట్టుగా కవిత విభేదిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు విభేదిస్తున్నాయి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ని, పవన్ కళ్యాణ్ జన సైనికుల కామెంట్స్ ని, ఆయన మాట్లాడుతున్న మాటల్ని. వెంకటలక్ష్మి గారు, తెలంగాణ వాళ్ళు ఏంటి ముందు క్షమాపణ చెప్పాలి. అసలు ముందు తెలంగాణ
అక్కడ మీ ఉద్యమకారులను చెప్పుకునే వాళ్ళు తోకాళ్ళ నాయకులు వాళ్ళందరూ కూడా మా నాయకుడు క్షమాపణ చెప్పాలి. ఎవరండి వాళ్ళు అసలు? అక్కడికి రావద్దు, వాళ్ళ బాబుగాడు జాగిరిలాగా తెలంగాణ రావద్దు, రిజిస్ట్రేషన్ చేశారా? అది అసలు అలా మాట్లాడుతున్నారు. ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలా? ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలా? మీకు ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలా? ఆడబిడ్డల గురించి మాట్లాడి మనకి క్షమాపణ చెప్పండి. ఒక ఆడబిడ్డ అయ్యి ఉండి ఉద్యమకారులు ఎందుకు క్షమాపణ చెప్తారు? ఉద్యమకారులు ఎందుకు క్షమాపణ చెప్తారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కామెంట్లు ఏంది? ఒక ఆడబిడ్డ సమర్థిస్తున్నారా? ఒక ఆడబిడ్డ సమర్థిస్తున్నారా? ఒక ఆడబిడ్డగా సమర్థిస్తున్నారా? కామెంట్లు చదవండి, కామెంట్లు చదవండి. ఒక్క నిమిషం ఆ క్షమాపణ ఎందుకు అడుగుదాం? అడుగుదాం ఎందుకు అడుగుదాం? ఒక్క నిమిషం వెంకటలక్ష్మి గారు క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఒక్క నిమిషం ఉద్యమకారులు చెప్పుకునే వాళ్ళు తోకాళ్ళు ఉద్యమకారులు. అసలు మీరెక్కడ ఉద్యమకారులు? దేనికోసం పోరాటం చేశారు? లేదు ఒక్క నిమిషం వెంకటలక్ష్మి గారు, ఎవరైనా ఉద్యమకారులు నేను ఏమంటున్నా అంటే ఎందుకు క్షమాపణ చెప్పాలి? నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు క్షమాపణ చెప్పాలి? పవన్ కళ్యాణ్ వీళ్ళెందుకు క్షమాపణ చెప్పాలని అంటున్నారు మీరు? తోకాళ్ళు ఉద్యమకారులు అక్కడ ఒక అమ్మాయి ఆవిడ ఏంటంటే చెప్పు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ గా కొడతాము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. వాళ్ళు కదా మాకు చెప్పాలి, మా నాయకుడికి మాకు క్షమాపణ చెప్పాలి. మా తెలంగాణ రావద్దు, మీకు 5 ఎకరాలు భూమి ఇస్తాం, ఇక్కడ కట్టుకోలేదు. ఎటకారం పట్ల ఏంటంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అన్నా, తెలంగాణ ఉద్యమకారులన్నా, ప్రజలన్నా చాలా అభిమానం. కాకపోతే స్టూడియోలో ఒక నిమిషం వెంకటలక్ష్మి గారు, స్టూడియోలో బీఆర్ఎస్ నుంచి సుమిత్రానంద్ గారు ఉన్నారు, అండ్ టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రక్షణ సేన కవిత పార్టీ నుంచి మనోజ గారు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ నేత చరణ్ గారు ఉన్నారు. సో మీరు వీళ్ళంతా ఉద్యమకారులే, వివిధ పార్టీలో ఉన్న ఉద్యమకారులే, వీళ్ళంతా విభేదిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఉద్యమకారులు మేము ఎప్పుడు అవమానించము, ఉద్యమకారులు మేము ఎప్పుడు అభిమానిస్తాము, వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటాం. ఎప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు, ఆంధ్ర వాళ్ళకి కొంచెం ఉద్యమ స్ఫూర్తి తక్కువ, తెలంగాణ ఉద్యమకారులు చూసి నేర్చుకోండి. మాకు ఎన్నోసార్లు మీటింగ్ ఉద్యమకారులు పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పాలి? తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ ఉద్యమకారులన్నా మాకు అమితమైన ప్రేమ అభిమానం కలిగింది. కానీ అమితమైన ప్రేమ అభిమానాన్ని కూడా ఒక్క మాట తీసి కూడా వస్తారు ఈ రోజున. వెంకటలక్ష్మి గారు ఎందుకు ఇందాక మీరు ఉద్యమకారులు కూడా పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పాలి అన్నారు, ఎందుకు? వెంకటలక్ష్మి గారు ఇందాక మీరు ఉద్యమకారులు కూడా పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పాలి అన్నారు, ఎందుకు? ఉద్యమకారు అసలు దేని గురించి అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఎవరినన్నా విమర్శించారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు, ఆ మాటకి ఆయన వెనక్కి తీసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మీటింగ్ పెట్టి ఎవరు జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ తొందరపడొద్దు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మాట తొరబడింది, ఎవరికైనా పొరపాటున మాట్లాడతారు కాబట్టి మీరు ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పారు. అందరూ మానేశారు. అలాగే నాగేశ్వరరావు గారు కూడా అన్న మాటని వెనక్కి తీసుకున్నారు. దాంతో మొత్తం కూడా సర్దుపడిపోయింది. కానీ కొంతమంది ఉద్యమకారులు ముసుగులో తోకాళ్ళు ఉద్యమకారులు మీటింగ్లు పెట్టి ఆ పోస్టర్లు డిజైన్ చేసి దిష్టి బొమ్మలు తగలబెట్టి పొన్నం ప్రభాకర్ విభేదించారమ్మా. పొన్నం ప్రభాకర్ తెలంగాణ మంత్రిగా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ విభేదించారు. తర్వాత తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత విభేదించారు, ఎమ్మెల్యే మందుల సామేల్ విభేదించారు, తర్వాత అటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి విభేదించారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అంటున్న సోకాళ్ళు ఉద్యమకారులేనా? ఏమంటే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సోకాళ్ళు ఉద్యమకారులే. అంటే ఉద్యమకారులు పవన్ కళ్యాణ్ విభేదించారు. ఎందుకంటే ఉద్యమకారుల్ని ఎప్పుడు గౌరవించేది పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రేపు మీటింగ్ పెడితే వస్తే క్షమాపణ చెప్పాలి. ముందు దేనికి చెప్పాలి అసలు? అలా కాదు, ఆ రోజు కొండ కొట్ట మీరు ఒక మహిళే కదా, వెంకటలక్ష్మి గారు మీరు ఒక మహిళే కదా, పోనీ వాళ్ళకి ఎవరికైనా మగవాళ్ళకి లేకపోతే ఎవరైనా పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు కార్యకర్తలకి ఇబ్బంది ఉంటే వాళ్ళు పెడుతున్న కామెంట్స్ ఒకసారి మనోజ గారు కానీ సుమిత్ర గారు మీకు చెప్తారు. ఆ కామెంట్స్ తర్వాత మీరు చెప్పండి, ఒక మహిళగా ఇది ఇబ్బంది పట్టే అంశమా కాదా, ఉద్యమకారులు ఇబ్బంది పడుతున్నారా లేదా అని. మనోజ్ గారు మీరు చెప్పండి. హలో, వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. ఇప్పుడు మీ జనసేన నాయకులో కార్యకర్తలో ఎవరో వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఆడబిడ్డల గురించి, తెలంగాణ ఆడబిడ్డల గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళని దొరల దగ్గరికి పంపించండి, అప్పుడు పంపించినట్టు పంపించండి అని మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మేము ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బ్రతికే వాళ్ళని మా బిడ్డల్లా మా వాళ్ళలా మేము కడుపులో పెట్టుకొని 12 సంవత్సరాలలో పుష్కర కాలం గడిచిన ఏ రోజు వాళ్ళ మీద చిన్న దాడి కానీ చిన్న మాట కానీ చిన్న పొరపాటుగా కూడా మేము ప్రవర్తించింది లేదు. మా వాళ్ళలా మా బతుకమ్మకి వాళ్ళు వచ్చి చప్పట్లు కొడుతూ ఆడినరు, మీ అట్ల తద్దికి మేము వచ్చి వాయినాలు తీసుకున్నాం.
చేసుకున్నాం, అట్లా కలిసి ఉన్నాం. మరి ఈ రోజు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడినరు? 11 రోజులు తెలంగాణ రిప్లై కాదు, ఎవరో సోకాళ్ళు మా పేరు చెప్పుకొని మా అకౌంట్ లో పెట్టుకుని జన సైనికులు ఎప్పుడు కూడా నేను ఒక మహిళగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? మేం కాదు, మా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు అని వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ అన్ని మీకు ఇస్తాం, పంపిస్తాం. వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటారా? అది చెప్పండి, మీరు చర్యలు తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు కానీ ఒక లైన్ ఉంటది, ఆ లైన్ దాటి ఎవరు మాట్లాడే వాళ్ళు మా జనసేన కాదు. తెలంగాణ వాళ్ళ కళ్ళు పడి కోనసీమ కొబ్బరి తోట ఎండిపోయింది అన్నది. మేము ఊరుకోం. కోనసీమ కొబ్బరి తోట ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ కళ్ళు దాలిగి వాళ్ళ దిష్టి తాకి అన్నది మీ పవన్ కళ్యాణ్ గారు కాదా? ఆ మాట క్షమాపణ చెప్పొద్దా? 11 రోజులు నేను అన్నం తినలేదు అన్నాడు తెలంగాణ ప్రకటిస్తే ఆ మాట క్షమాపణ చెప్పొద్దా? మీరు సోకాళ్ళు ఉద్యమకారులు, సోకాళ్ళు నాయకులు ఈ రోజు భారతీయ భావాన్ని పక్కన పెడుతున్నారు, దాన్ని విడదీస్తున్నారు. వెంకటలక్ష్మి గారు ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినా, కవిత గారు మాట్లాడినా ఒక కామన్ పాయింట్ అయితే ఉంది ఇద్దరులో. ఇక్కడికి వచ్చినాక మీరు తర్వాత చేద్దరు ఈ నవనిర్మాణం కానీ తెలంగాణలో ఏమైనా ఏర్పాట్లు కానీ ఫస్ట్ మీరు రాజధాని కట్టుకోండి అని పొన్నం ప్రభాకర్ అండ్ కవిత ఇద్దరు మాట్లాడుతున్నారు. వర్షాకాలం వస్తుంది, ఆ పనులు పడవలు తయారు చేసుకోండి. ఫస్ట్ పడవలు తయారు చేసే పనిలో ఉంటుంది. పడవలు తయారు చేసుకొని పోయిన సంవత్సరం తిరిగి అట్లనే తిరగాలి, ఆ పనిలో ఉంటారు. మా దగ్గరకు వచ్చి తెలంగాణ నవనిర్మాణం ఏంది? నవనిర్మాణం చేసేది ఏంటి? కాబట్టి మేము అక్కడికి రాకుండా మా ఆస్తుల్ని మాకున్న భాగస్వామ్యాలు కూడా మీకే అప్పచెప్పేసి మేము ఇక్కడ అమరావతిలో మేము కట్టుకుంటున్నాం. ఇక్కడి నుంచే మేము రాజకీయంగా గానీ అప్పచెప్పడం ఏంటి? హైదరాబాద్ ఎప్పటి నుంచో తెలంగాణలో ఉంది కదా. చరిత్ర తెలియదేమో, చరిత్ర చదువుకోండి ఒకసారి, చరిత్ర తెలుస్తుంది. డేరళ్లలో నడుపుకుంటే ఆ రోజు డేరళ్లలో నడుపుకుంటే సుమిత్ర గారు హైదరాబాద్ ని మేము ఉన్నపలంగా అప్పచెప్పి వచ్చినామని అంటున్నారు. అది మళ్ళీ వేరే వివాదం. బట్ వినిపిస్తలేదు మనోజ్ గారు. రైట్, హైదరాబాద్ ని మీకు అప్పచెప్పి వచ్చినామని అంటున్నారు. ప్రశ్న ఏంటో నాకు వినిపించట్లేదు. సుమిత్ర గారు నా వాయిస్ ఓకేనా? నా మాట్లాడి వినిపిస్తోందా ఇప్పుడు? మీ ప్రశ్న నాకు వినపడతలేదు సార్. ఇప్పుడు ఓకేనా? హలో, ఇప్పుడు ఓకే. రైట్, హైదరాబాద్ ని మీకు అప్పగించి వచ్చాము అంటున్నారు. సారీ, హైదరాబాద్ ని మీకు అప్పగించి వచ్చాము మేము ఉన్న పలంగా అని అంటున్నారు ఆవిడ. మీరు అప్పగించడానికి ఎవరండి? మీకు కర్నూలులో పందులు మీ ఫైళ్లను తినేస్తున్నాయని, గుడారాల పాలన అని, జీతాలు ఇచ్చే దిక్కు లేదని బతిమాలి బామాలి తెలంగాణ రాష్ట్రంలో, సుసంపన్నమైన రాష్ట్రంలో వచ్చి చేరిన మీరు మాకు హైదరాబాద్ ఇవ్వడం ఏందండి? మీరు వచ్చి చేరినోళ్ళు మీరు. నాడు ఏపీ వచ్చి చేరింది మా రాష్ట్రంలో, మా రాష్ట్రం మాకు ఉండేది. మీకు చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. మాది హైదరాబాద్ మాది. మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ ఉన్న వాళ్ళకు చీమ గరిసినంత హాని మేము తలపెట్టలేదు, వాళ్ళు కూడా వేరుగా మమ్మల్ని చూడలేదు. ఎటొచ్చి ఈ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళే, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే ఇక్కడ కుట్రలు చేయాలనుకుంటున్నారు, ప్రజల్లో విభజన తీసుకురావాలనుకుంటున్నారు. ఒకే మాటగా హైదరాబాద్ ఉండింది, ఒకే తీర్పుగా హైదరాబాద్ ఇచ్చింది, ఒకటే తీర్పునిచ్చింది హైదరాబాద్. అటువంటి హైదరాబాద్ లో కుట్రలు చేయడానికి ఈ దుర్మార్గపు ఎత్తుగడలు అనేది ప్రజలందరూ ఒకసారి వెంకటలక్ష్మి గారు సో పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య ఆయనకు అనారోగ్యం బారిన పడి ఆయన శస్త్రచికిత్స చేసుకున్నప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. అంతకు మునుపు హైదరాబాద్లో ఉన్నారు. ఆయన అక్కడ జగన్ పరిపాలనప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. సో ఎప్పుడు రాని విభేదం ఇప్పుడే ఎందుకు వస్తోంది? ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ విభేదిస్తున్నాయంటే ఎందుకని మీరు అనుకుంటున్నారు? మీరు ఒక పాయింట్ చెప్పండి. జనసేన పార్టీ మీకు ఏమర్థమైంది ఇప్పటి వరకు? వెంకటలక్ష్మి గారు మేము ఎప్పుడో చెప్పినాం, నేను చెప్తానండి. ఒకసారి ఆవిడ వర్షం తీసుకున్నా. ఉన్నారా వెంకటలక్ష్మి గారు? ఉన్నారా? ఉన్నారండి. మా పార్టీకి గుర్తింపు వస్తుంది, మా జనసేన పార్టీ నాయకుడితో అభిమానం పెరుగుతుంది, మాకు ఎనలేక గౌరవం వస్తుంది. అది తట్టుకోలేక దీన్ని ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ మీరు కూకట్పల్లిలో రోడ్ వేసింది కాదు, కరీంనగర్ లో ఒక చిన్న ట్యాంక్ కట్టింది కాదు. ఎట్లా వస్తుంది ఆదరణ మీకు? ఎప్పుడైనా ఆదరణ ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఇప్పుడే టిఆర్ఎస్, బిఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని విభేదిస్తున్నాయి. దాఖలాలు మన స్థానిక సంస్థల్లో ఉన్నాయి. అక్కడ అభిమానం పెరిగింది, అక్కడ సభ్యులు పెరిగారు, అక్కడ మా పార్టీ నాయకులు ఉన్నారు, అక్కడ మా కేడర్ ఉంది, అక్కడ కూడా మా జనసేన పార్టీ ఉంది.
ఇక్కడ అంటే ఆంధ్ర వాళ్ళు అయితే తెలంగాణలో ఉండకూడదా? తెలంగాణ వాళ్ళు వచ్చి స్టేట్ సంబంధించి దేశ నాయకులు అయిపోయి వేరే పార్టీ పెట్టేద్దాం అనుకున్న వాళ్ళు లేరా? అలా కాదు కదా. ఆయన దేశానికి సంబంధించిన నాయకుడు అండి. ఆయన ఎక్కడైనా సరే ప్రభావితం చేయగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ హక్కుతోటే ఈ రోజున వెంకటలక్ష్మి గారు దేశంలో సంబంధించిన నాయకుడు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు, దాన్ని ఎవరు విభేదించట్లే. కానీ ఇప్పుడు ఎందుకు వస్తోంది పార్టీలకు అతీతంగా? ఉదయాన్నే లేస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉప్పు నిప్పుగా ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ ఉప్పు నిప్పుగా ఉన్నాయి. కానీ ఈ ఇష్యూ వచ్చేసరికల్లా అందరూ కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ తప్పు అని అంటున్నారు. ఎందుకు? వై? అదే చెప్తున్నాను కదండి. ఏంటి కాదు, దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికి ఏంటండి, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఆయన ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఆయన సినిమాలు అక్కడ ఆడి, ఆయన ఆస్తులు అక్కడ ఉన్నాయి, ఆయన ఉన్నది అక్కడ. ఈ రోజున తెలంగాణలో ఆంధ్ర విడిపోతే ఆయన అక్కడ కాదని మరి అన్ని ఉన్నాయి ఇక్కడ, అన్ని ఉన్నదే ఇక్కడ. కొంతమంది ఎవరో కామెంట్ పెడుతున్నారని మనోజ్ గారు చెప్తూ ఉంటే మరి వాళ్ళు ఎలా కామెంట్ పెడుతున్నారు? ఆ రకంగా అది పెట్టొచ్చా? లేదు. ఏమంటే ఆ కామెంట్లకి అది మా జనసేన పార్టీ మా జనసైనికులు కండువాలు వేసుకొని మాట్లాడుతున్నారమ్మా, కండువాలు వేసుకొని మాట్లాడుతున్నారు. జనసేన కండువాలు వేసుకొని మాట్లాడుతున్నారు. ఒక మహిళగా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అవన్నీ మీ ఛానల్ ద్వారా మాకు పంపించండి. ఆ అకౌంట్ ఏంటో మీ ఛానల్ ద్వారా మాకు పంపించండి. సుమిత్ర గారు అడుగుతున్నారు మిమ్మల్ని, సుమిత్ర గారు అడుగుతున్నారు ఒకటి. తన సైనికులు ఏం మాట్లాడాలో, ఎట్లా విచక్షణతో మాట్లాడాలో ఆయనకు ఇది ఉండదు వాళ్ళ మీద. ఆయన ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తారు. ముందు ఇల్లు చక్కదిద్దుకొని అక్కడ పార్టీ నిర్మాణం సరిగా చేసుకోండి. ముందు జనసేన పార్టీ నిర్మాణం సరిగ్గా చేసుకోండి. కార్యకర్తలు, నాయకులు, నేతలు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మహిళలు ఎట్లా గౌరవించాలి, మగవాళ్ళని ఆహ్వానించకుండా ఎట్లా ఉండాలి. మహిళలు ఆహ్వానిస్తున్నారు వెంకటలక్ష్మి గారు. మహిళలు మాత్రమే కాదండి, ఒకసారి వెంకటలక్ష్మి గారు ఇద్దరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. చరణ్ కౌశిక్ గారు, సో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడే 2004, 2009 ఆ సమయంలో రాజకీయ పార్టీలు అన్ని కలిసి అప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ నుంచి, చరణ్ గారు వినిపిస్తోందా? అప్పుడు ఉద్యమం జరిగింది, మీరు కూడా అప్పుడు ఉద్యమంలో భాగస్వామ్యంగా ఉన్నారు. ఒక జంగుసారి నూరింది, పెద్ద ఉద్యమం తర్వాత నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ల తర్వాత నుంచి మొన్న ఎన్టీఆర్ విగ్రహ స్థాపన, అంతకంటే ముందు ఒక జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు ఇంతటి వివాదాన్ని దారితీశాయి. పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ అధికారికంగా విభేదిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతోనే. సో ఇప్పుడు మళ్ళీ అన్ని పార్టీలు కలుస్తున్నాయి. మీ ప్రభుత్వమే ఉంది, ఏం జరగబోతోంది? మీకు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కానీ లేకపోతే మీకేమైనా ప్రభుత్వం అనేది ఉందా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇవన్నీ చూస్తూ ఉంటే? ఎందుకుండదు, మనకు చూసినాం. మొన్నటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో ఏ విధంగా జనసేన వ్యవహరించిందో అతని పరిస్థితులు మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇప్పుడే చెప్పినాం మనం 2-3 అంశాల విషయంలో తెలంగాణ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి ఆ వ్యతిరేకించిన అంశాల విషయంలో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్లారిటీ ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు. అదే కాకుండా ఏదో ఒక రాజకీయ కక్ష కుట్రతో కాదు, వారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినందుకు మాత్రాన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమని మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. ఏకంగా టీడీపీ నాయకులు మొన్న మా డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు. ఏఎస్ రావు గారని టీడీపీ అధికార ప్రతినిధి, మాతో కాంప్రమైజ్ అవడం కోసమే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ విగ్రహాల రాజకీయం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఇప్పుడు అస్తిత్వం సంబంధించిన మ్యాటర్ వచ్చినప్పుడు మౌనంగా ఉంటుందనంటే కారణం ఇదే సార్. తెలుగు తల్లి ఫ్లేవర్ ని తెలంగాణ తల్లి ఫ్లేవర్ గా మార్చుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, సిగరెట్ ముందర ఏముండే తెలుగు తల్లి ఫ్లేవర్ తెలంగాణ తల్లి ఫ్లేవర్ గా మార్చుకున్నాం. టీఎస్ ప్లేస్ లో టీజీ తీసుకొచ్చినాం. అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. నంది అవార్డుల ప్లేస్ లో గద్దర్ గారి గద్ద అవార్డులు ఇస్తున్నాం కదా. ఇప్పుడు అట్లా ఓట్లు కావాలనుకున్నప్పుడు నంది అవార్డుల పేరు తెలంగాణ అస్తిత్వం విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాజీ పడదు. తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో కావచ్చు, అస్తిత్వం విషయంలో కావచ్చు, తెలంగాణ అవమానపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కూడా ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి స్నేహం వల్ల ఇదంతా జరుగుతోందని అంటున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం, మాకేం సంబంధం ఉందా? కాకపోతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. కానీ తెలంగాణ విషయంలో వాళ్ళు తీసుకున్న వైఖరి తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది.
వివిధ పార్టీలు మాట్లాడుతూ తెలంగాణ సమాజం కూడా మాట్లాడుతూ ఉంది. అనవసరంగా తెలంగాణ ప్రశాంతమైన తెలంగాణను చిందరవందన చేసే ప్రయత్నం, ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ చేస్తే తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉపేక్షించదు. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఏ అవకాశానికి వృధా చేసే ప్రసక్తి లేదు. రాజకీయాలు వేరు, ఓట్లు వేరు, సీట్లు వేరు, అస్తిత్వం వేరు, ప్రజాస్వామ్యం వేరు. ప్రజాస్వామ్యం ఉందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. అదేగా దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మొన్న ఇంత విభేదాలు జరుగుతూ ఉన్నాయి, విభేదిస్తూ ఉంటే దమ్ముంటే టచ్ చేసి చూడండి అని చెప్పి జన సైనికులు పెడుతున్నారు. సరే, అది పొలిటికల్ డిబేటే కావచ్చు, కానీ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రగులుతోంది. దమ్ముంటే మీరు చూడండి, మమ్మల్ని టచ్ చేయండి అనే రకంగా మాట్లాడతాను. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది రీజనల్ కాన్ఫ్లిక్ట్స్కి దారితీస్తుందేమో. ఆ రకంగా జరుగుతోంది. ఆంధ్ర సెంటిమెంట్ సోషల్ వేదికగా అంటామా, కాంట్రవర్సీలు స్టేట్మెంట్ల ద్వారా అంటామా, జరుగుతోంది. ఇప్పుడు స్వయంగా మీ మంత్రి కూడా అక్కడ డిప్యూటీ సీఎం పట్టుకొని వెధవాన్ని మాట్లాడుకొచ్చిండు. ఇప్పుడు ఇన్ని వివాదాలు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మౌనం ఉన్నప్పుడు సరే వారు ఆ విధంగా మాట్లాడుండొచ్చు. దానికి వారి వ్యక్తిగత అభిప్రాయం, అది నాకు సంబంధం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. సోషల్ మీడియాగా వేదికగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కూడా ఊకోరు. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కావచ్చు, ఇప్పుడు బీజేపీ స్పందించే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంబంధించి పొన్నం ప్రభాకర్ ఒకసారి మీ మంత్రి మాట్లాడిన మాటలు వినిపిస్తాను. పిసార్ ప్లే చేయండి. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారు ప్లే చేయండి. రైట్, ఒక్కసారి స్టేట్మెంట్ వినుకో, పబ్లిక్ కూడా చూపిద్దాం. పిసార్ ప్లే చేయండి. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్ మీద, ప్లే చేయండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు. నేను సినిమా చూడడానికి మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు, చూసుకోరి. కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. రైట్, దీంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు మాట్లాడడం కూడా మనం డిఫైన్ చేస్తే, ఆయన ఒక ఉద్యమకారుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అర్హత కలిగిన ఉద్యమకారుడు ఆయన. బట్టి విక్రమార్క మాట్లాడారు, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఉద్యమంలో లేడు. ఇంత యాక్టివ్గా పొన్నం ప్రభాకర్ లాగా పనిచేయలేదు. తుమ్మల నాగేశ్వరరావు ఉద్యమంతో సంబంధమే లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉద్యమం లేదు. యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసే ఉంటుంది. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఓట్లేసిన వాళ్ళకు కూడా తెలిసే విషయం. పోనీ ఇంకెవరైనా మంత్రివర్గంలో ఉన్నటువంటి జూపాల్ కృష్ణారావు ఉద్యమకారుడా? నికార్సినటువంటి ఆ రోజు ఉద్యమంలో ఉన్న వ్యక్తులు అంటే పొన్నం ప్రభాకర్ అండ్ వివేక్ వెంకటస్వామి మాత్రం ఆ రోజు ఉద్యమంలో ఉన్నారు. సో వీళ్ళు అందుకే ఆయన మంట ఆ ఎమోషన్ తెలుసు కాబట్టి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ మిగిలిన వారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇది వ్యత్యాసం. కవిత గారు కూడా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ రక్షణ సేన తరఫున తను కూడా రియాక్ట్ అయ్యారు. ఇది ఇక్కడ వరకు వెళ్తుంది తలుచుకుంటేనే కొంత ఆందోళన కనిపిస్తోంది. సో ఒక కామెంట్ వచ్చింది ఇక్కడ, మనోజ గారు కానివ్వండి, సుమిత్ర గారు. సతీష్ అంట, ఆయన ఏమంటున్నాడంటే మొత్తం కంబైన్ స్టేట్ చేసి పడేయండి, 2 రాష్ట్రాలను కలిపేసేయండి, 400 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి, 60 పార్లమెంట్ సెగ్మెంట్స్ వస్తాయి, బాగుంటుంది. అప్పుడు మనం పోరాడవచ్చు, ముందుగా మనకు రావాల్సిన వాటా మనం తెచ్చుకోవచ్చు అని అంటున్నాడు. ఆయన ఏ కోణంలో అన్నారో అర్థం కాలేదు. కానీ అంటే ఇటువంటి ఆలోచన కూడా ఉందా సుమిత్ర గారు? ఉంది పాలనా వైఫల్యము, పాలనలో వైఫల్యం చెందినరు, తిరోగమనంలో ఉంది, కలిసి ఉంటే బాగుంటదనే ప్రతిపాదనలు తెచ్చే ప్రయత్నమే మళ్ళీ తెలంగాణను రాష్ట్రం అనేది ఉండకుండా చేయాలనేటువంటి కుట్ర అయితే జరుగుతా ఉన్నది. ఈ కుట్రను బీఆర్ఎస్ తప్పకుండా ఛేదిస్తుంది, వ్యతిరేకిస్తుంది, ఆ పప్పులు ఉడకనివ్వదు. మేము 60 ఏళ్ళు కలిసి ఉంటే ఎంత అరిగోసపడ్డామో, మేము ఎంత విలవిలలాడినామో, మా బతుకులు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయిల బతుకులు ఎట్లయినాయో తెలియదా?
నాటి పరిస్థితులు ఏంటి, నేటి పరిస్థితులు ఏంటి? సుమిత్ర గారు, సరే రాజకీయంగా ఇప్పుడు మీరు విభేదిస్తున్నారు కావచ్చు, కానీ ఆ రోజు కేసీఆర్ ఒక డైలాగ్ ఉంటది, మీకు తెలుసు అనుకుంటా. సుమిత్ర గారు, తలసరి ఆదాయం పెరిగింది కదా. సుమిత్ర గారు వాడు వినిపిస్తోందా? వాళ్ళు వచ్చి రెచ్చగొట్టి కుట్రలు చేస్తే మీ కుట్రలు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉడకనివ్వరు, మీ కుట్రలు. సుమిత్ర గారు కేసీఆర్ ఒక డైలాగ్ ఉంటది. కేసీఆర్ గతంలో కేసీఆర్ ని పవన్ కళ్యాణ్ కేసీఆర్ అని విభేదం జరిగినప్పుడు పిచ్చికితే కష్కలు ఉండకూడదు కానీ మాట మాట్లాడతారు కేసీఆర్. అప్పుడు మాట్లాడి విభేదించిండు పవన్ కళ్యాణ్, చాలా తీవ్ర స్థాయిలో విమర్శించిండు కేసీఆర్. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటి? ఆయన గబ్బర్ సింగ్ సినిమా ఫంక్షన్ కి కేటీఆర్ పోయినట్టున్నారు. సినిమా గుర్తులేదు నాకు ఆ టైటిల్ ఏందనేది, కానీ ఆయన సినిమా ఫంక్షన్ కేటీఆర్ పోయారు. అనేక వేదికలు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, మై బ్రదర్ అని చెప్పుకున్నారు. అంటే రాజకీయాలు వేరు, వ్యక్తిత్వం వేరు. విభేదించినంత కాలం ఇబ్బంది లేదు. మాట తను మరి పరివర్తన చెందిండేమో, మారిండేమో, మంచిగా పరిస్థితులు చూస్తా ఉన్నాడు, పాలన చూస్తా ఉన్నాడు. ఎవరి మట్టుకు వాళ్ళు ఎవరి రాష్ట్రంలో వాళ్ళు పాలించుకుంటా ఉన్నారు, అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. ఆ క్రమంలో సరే జీవితాంతం శత్రువులుగా ఉండడం అసాధ్యం కదా అనుకొని పోతే పోయి ఉండొచ్చు. మీ మాటలు నేను స్పష్టంగా నాకు వినపడలేదు, అయినా నేను చెప్తున్నా. కానీ ఎప్పుడైతే రీసెంట్ గా మళ్ళీ అదే మాట మొదలు పెట్టిండో, అదే కుట్రలు మళ్ళీ మొదలు పెట్టిండో, ఎట్లా మేము భరిస్తాము, ఎట్లా మేము రాణిస్తాము, ఎట్లా ఏ రకంగా పొమ్మంటే పోవెందుకు, పోరావో వలసవాది అని నిందించిన తర్వాత కూడా నాడు వాడుకున్నాం కదా. నాడు నేడు ఎప్పుడైనా తెలంగాణ ఆడోళ్ళను మీరు ఇందాక అవమానించిండ్రని చెప్తుండ్రు. ఇప్పుడే కాదండి, వీళ్ళ సినిమాలో నాడు కూడా తెలంగాణ ఆడోళ్లను రౌడీ శకుంతలగా చూపి భాషను హీనం చేస్తిరి, బతుకును ఆగం చేస్తిరి అని గోరటెంకన పాడిండు. అట్లాగే గూడ అంజన్న గాని అయ్యోనివా అబ్బోనివాను అని ప్రశ్నించిండు. మేము గుంటూరులో గుంటాడు జాగడిగిన మా ఒంగోలుకు వియ్య మందొస్తిమా అని చెప్పేసి ప్రశ్నించిండు. మేము తెలంగాణ ప్రజలను స్పష్టంగా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏవి కూడా విభేదిస్తోంది, అక్కడ పబ్లిక్ ని కాదు. అప్పుడు ఉద్యమ సమయంలో పబ్లిక్ ని కాదు, సాదుకున్నది. అప్పుడు ఉద్యమ సమయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ తో ఎటువంటి సమస్య లేదు, ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి, వాళ్ళ మాటలు ఇప్పుడు కూడా విభేదానికి కారణమవుతున్నాయి. ఆ రోజు మీరు కూడా కళాకారునిగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పుడు తెలంగాణ పబ్లిక్ ఆంధ్ర పబ్లిక్ ఇష్యూ కాదు, నాయకులు వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ మాట తీరే. కొంతమంది ఎవరైనా వాళ్ళ చేత ప్రేరేపించబడేటువంటి కార్యకర్తలు. సో ఇప్పుడు మళ్ళీ అది రాజుకుంటుంది. మీ ప్రాంతీయ పార్టీకి ఇప్పుడు మంచి రాజకీయ అవకాశం అనుకుంటున్నారా? మేము అట్లాంటివి కోరుకోము. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినాలని మేము కోరుకునే వాళ్ళం కాదు. మా రాజకీయం మేము తెలంగాణ ప్రజల కోసం ఏం చేయాలి అనుకుంటున్నామో ఆ తెలంగాణ ప్రజలకు దానికి ముందుకెళ్తాం. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వం మీద దెబ్బతీసేటట్టు ఎవరు మాట్లాడినా కూడా మేము ఊరుకునేటోళ్ళం కాదు. ఇందాక జనసేన నాయకురాలు సంథింగ్ ఎవరో మేము రావద్దా, దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు కదా, మీ దగ్గరికి రావచ్చా? మనం అప్పుడు ఏమన్నాం తెలంగాణ ఉద్యమంలో? రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, మీరు పద్యం పాడితే మేము వన్సు మోరు కొట్టొచ్చు, మీరు పద్యం పాడితే మేము వన్సు మోరు కొట్టొచ్చు. మీ శ్రీశ్రీ ఎవరైతే వాళ్ళ విశ్వనాథ శ్రీశ్రీ ఉన్నారో, మీ విశ్వనాథ శ్రీశ్రీలను వినమ్రంగా మొక్కొచ్చు. కానీ మా దాశరథి కాలోజిని దాచి పెడితే కుట్ర కాదా, పొమ్మంటే పోవేందిర పోరావో వలసవాది. ఇది అనుకున్నాం మనం. ఏమన్నా రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు, మీ వ్యాపారాలు ఇక్కడ చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయ క్షేత్రం ఇక్కడ ఉండొచ్చు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో నేను విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు నేను మనశ్శాంతి కోసం నేను తెలంగాణలో ఉన్న నా వ్యవసాయ క్షేత్రానికి పోతా అన్నారు. అవును రావచ్చు, మేము అడ్డుకున్నామా? నీ వ్యవసాయ క్షేత్రాన్ని ఏ రోజన్నా ముట్టడించినామా? నువ్వు రావచ్చు పోవచ్చు అన్నాం. మీ వ్యాపారాల జోలికి మేము ఏ రోజన్నా వచ్చినామా? ఇక్కడ ఉన్న వాళ్ళని ఈ 12 సంవత్సరాలలో ఏ రోజన్నా చీమ గుట్టి వాళ్ళ కాలికి ముళ్ళు కూడా గుచ్చకుండా చూసుకున్నాం. తెలంగాణలో ఉన్న ఆంధ్ర బిడ్డలు కానివ్వండి, ఈ దేశంలో ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళందరినీ కానివ్వండి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఈ తెలంగాణకి అట్లాంటి సంస్కృతి కలిగిన నేల ఈ తెలంగాణ. కానీ మీరు ఏం చేస్తున్నారు ఈ రోజు మీరు ఇక్కడ హాస్పిటల్లోకి ఇక్కడనే వస్తారు, మీ పిల్లలు ఇన్నే చదువుతారు. నారా లోకేష్ గారి కొడుకు ఎక్కడ చదువుతుండ్రన్నా? ఇక్కడనే కదా చదివేది. వీళ్ళు హాస్పిటల్ కి చెకప్లకి ఎక్కడికి వస్తారు? ఇక్కడికే కదా వచ్చేది. మీరు ఫస్ట్ మీ రాజధానిలో హాస్పిటల్ కట్టే ప్రయత్నం చేసుకోండి. పోనీ వీళ్ళకి మీ నాయకులకి డబ్బున్నది అక్క వినండి. అయ్యో అక్క మీరు వినండి. మీరు వినకపోతే ఎట్లక్క? పాపం మీ నాయకులకి ఎక్కువ తక్కువ డబ్బు ఉన్నది, కార్లు ఉన్నాయి,
వస్తారు, ఈడ వైద్యాలు చేయించుకుంటారు, ఈడ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు. మరి మీ పరిస్థితి ఏంది? ఆంధ్ర ప్రజలు మీరు ఓట్లేసి గెలిపించారు కదా, మీ గురించి ఆలోచించమంటే మా మీద పడేడుస్తున్నారేంది? మీ గురించి ఆలోచించమనుండ్రి. ఆంధ్ర ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు కదా, రాజధాని కట్టుకోండి. పాపం అక్కడ ప్రజలకి మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కట్టండి. వర్షాకాలం వస్తే మళ్ళీ పడవలేసుకొని తిరిగే పరిస్థితి, దాని గురించి ఆలోచించుండ్రి. మీరు అక్కడ మంచి మంచి స్కూళ్ళని, మంచి కాలేజీలని, ఆ వ్యాపారాలని అక్కడ డెవలప్మెంట్ చేసుకోండి. అక్కడ అన్ని వదిలేసి మళ్ళీ ఈడికొచ్చి వాళ్ళు ఈడికి వస్తారు. అక్క మీ పరిస్థితి ఏంది? మీ ఆంధ్ర మీ గురించి తన రియాక్షన్ తీసుకుందాం. తెలంగాణ ముందు బాగా చేసుకోండి. అది పేరు మా తెలంగాణ. ఒక నిమిషం, తను అంటున్నారు కాదు, మీరు ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ లో గుంటల గురించి, చెరువుల గురించి మేము ఆలోచించుకుంటాం, మా అమరావతి గురించి మేము ఆలోచించుకుంటాం. అవి మీతో చెప్పించుకునే అంత విధానంలో మేము లేము. తెలంగాణ నవ నిర్మాణ సభ ఎందుకు పెడుతున్నారు? ఆడేడవండి, ఫస్ట్ ఆడ కట్టుకోండి, ఆడ రాజధాని కట్టుకోండి. అది చేతగాక తెలంగాణ మీద ఎందుకు పడేడుస్తున్నారు? తెలంగాణ మీద పడేందుకు. ఒక్కసారి ఇద్దరు సుమిత్ర గారు అండ్ మనోజ్ గారు ఒక్క నిమిషం, తను ఏం మాట్లాడతారు కదా. వెంకటలక్ష్మి గారు మీరు మాటలు కంటిన్యూ చేయండి. కాదండి, ఇప్పుడు ఎవరైనా రావచ్చు పోవచ్చు, అలా కాదు. అసలు ఏమంటే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నది ఈ రోజున తెలంగాణలో సోకాలు ఉద్యమకారులు. కాదు వెంకటలక్ష్మి గారు, ఇందాక నేను క్వశ్చన్ అడిగాను, మీరు ఇంటరాక్ట్ అయ్యారు, కట్ అయినట్టుంది. ఇటు పొన్నం ప్రభాకర్ కానివ్వండి, కవిత గారు కానివ్వండి, ఇద్దరు కూడా, పొన్నం ప్రభాకర్ అయినా కవిత అయినా ఉద్యమకారుల జోలికి వస్తే వేరే లెక్క ఉంటది. మళ్ళీ వెంకటలక్ష్మి గారు, ఇద్దరు నాయకులు కానీ ఇక్కడ ప్యానల్ ఉన్న వారు కానీ రాజధాని నిర్మాణం చేసుకోండి అంటే ఓ సలహా తీసుకోండి, సూచనగా భావించండి. ఎందుకు వివేదిస్తున్నారు? పూటకో వేషము, గంటకో మాట మార్చేటువంటి సోకాలు నేత మీ పవన్ కళ్యాణ్. ఒక్క నిమిషం సుమిత్ర గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. అప్పుడే సనాతనం అంటాడు, అప్పుడే సుమిత్ర గారు ఒక్క నిమిషం. అక్కడ మీ ప్రచార రథానికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి రిజిస్ట్రేషన్ అంత గొప్ప మనసు మాది తెలంగాణ రాష్ట్రం. వెంకటలక్ష్మి గారు, హక్కున చేర్చుకున్నాం, పుష్కర కాలంగా ఎటువంటి విభేదాలు లేవు. ఎటువంటి విభేదాలు లేవు. వాళ్ళ కాలుకి ముళ్ళు కూడా అంటనివ్వలేదు, చిన్న గాయం కూడా కాకుండా మా అన్నదమ్ముల్లాగా, మా అక్కచెల్లాగా చూసుకున్నామనేది వాళ్ళు చెప్తున్నమాట. అయితే ఇప్పుడే నీకు విభేదం వస్తోంది. సరే, ఆ విభేదం వస్తుంది అనుకోండి, వాళ్ళు అంటున్నది ఏంటి? రాజధాని నిర్మాణం చేసుకోండి అని పొన్నం ప్రభాకర్ అయినా కవిత అయినా మాట్లాడుతున్నారు. అదొక సలహా సూచనగా ఎందుకు తీసుకో, దాన్ని ఎందుకు విభేదించాలి? ఏమంటే మేము రాజధాని నిర్మాణం చేసుకుంటామో, లేకపోతే మా ఇంట్లో నుంచే మేము రాజకీయం చేసుకుంటామో, అధికారం చెలాయించుకుంటాం, అది మా ఇష్టం అండి. ఎవరో సలహాలు మీరు రాజధాని కట్టుకోండి. మరి తెలంగాణ అట్లా అనుకోవచ్చు కదా, తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ పార్టీలు చూసుకుంటాయి కదా, మరి అక్కడి నుంచి విభేదించాలా? అలా కాదు. సుమిత్ర గారు ఒక్క నిమిషం, తన క్లారిటీ ఇస్తున్నారు. సుమిత్ర గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సుమిత్ర గారు మీరు ఆగండి, తను మాట్లాడినిచ్చింది, ఎందుకంటే ఫోన్ లైన్ ఉన్నారు కాబట్టి క్లమ్జీ అవుతోంది. తను మాట్లాడిద్దాం, తను పూర్తిగా మాట్లాడిన తర్వాత మీ స్టేట్మెంట్ పెట్టండి. వెంకటలక్ష్మి గారు కంటిన్యూ. ఇది కాదు, అసలు ఫస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక వివాదమైన మాట మాట్లాడారు, అది ఆయన కూడా వెనక్కి తీసుకున్నారు. దాంతో గొడవ సద్దుమణిపోయిన తర్వాత ఇందాక మీరు అన్నారు, మేము అవసరమైతే మా ఇంటి నుంచి కూడా పరిపాలన చేస్తాం, మా ఇష్టం అది అని అన్నారు. ఇప్పుడు సేమ్ ఇక్కడ వర్తించదంటారా? ఇక్కడ జరిగే విషయాలపైన ఇక్కడ వాళ్ళు చూసుకుంటారు కదా, అక్కడ నుంచి రావాల్సిన అవసరం ఏముందని బీఆర్ఎస్ టీఆర్ఎస్ విభేదిస్తే? మరి అలాంటప్పుడు అక్కడ ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్న మా ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గారు, ఇదే సమస్య. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అనే వరకు ప్రాంతం ఉండదు కదా. వాళ్ళు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద మాట్లాడుతున్నాం, అమెరికా ఇరాన్ యుద్ధం మీద మాట్లాడుతున్నాం, అక్కడ జరిగే విషయాలపైన విశ్లేషిస్తున్నారు ఆయన. అదే ఆయన మాట ఎరగ కదా, తప్పు మాట్లాడారు, నేను వెనక తీసుకుంటాను అన్నారు. అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట ద్వారా మాట్లాడి ఇచ్చి వచ్చినట్టు మాట్లాడింది ఎవరు? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఒక అమ్మాయి చెప్పుతో కొట్టిన తర్వాత ఇట్లాంటివన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి, ఆ కామెంట్లు కానీ అవి కానీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు కాదు, భక్తులు ఉంటారు. అలాంటి భక్తుల్ని కదిపితే ఇట్లాగే ఉంటది. ఇదే సమస్య. అంటే వెనకేసుకు రావడం, మహిళలు ఇంత దిక్కునా కూడా వాళ్ళ భక్తులు ఉంటారు అని అంటే మళ్ళీ మాట్లాడకండి, మీరు సమర్థించకండి. ఒక ఆడబిడ్డ గురించి ఒక ప్రాంతాన్ని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని ఖండించండి. భక్తులేందమ్మా? ఎవరికి భక్తులు? ఎవరు ఏం చేసిండ్రు? దేశానికి ఎవరు ఎమ్మెల్యేగా పెట్టిండ్రు? మీరు గెలిపించి
చేసిండ్రు కదా ఆలోచించుకోరు. భక్తులు ఉంటారు, ఏం చేసినారు భక్తులు ఉంటారు. అయితే ఆడబిడ్డలని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చా? ఆడబిడ్డల్ని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చా? క్షమాపణ చెప్పండి, ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి. మీ పార్టీ నుండి సస్పెండ్ చేయండి, ఆ ప్రొఫైల్ ఇప్పటికైనా తీసుకోండి, ప్రొఫైల్ తీసుకొని సస్పెండ్ చేయండి. అది చేయండి. ఒక ఆడబిడ్డ అయ్యుండి భక్తులు ఉంటారు అని వెంకటలక్ష్మి గారు, అంటే భక్తులు ఉంటారు సరే, నాకు అభిమానులు ఉండొచ్చు, భక్తులే ఉండొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కానీ తన అంటుంది ఏంటంటే ఈ రకంగా చేయడం కరెక్టేనా? కాదండి, ఇది నిజంగా ఆవిడ అన్నట్టుగా మహిళల్ని అక్కడ మాట్లాడారు కొన్ని, అవి నాకు వినడానికే ఇబ్బందిగా అనిపించినాయి. నిజంగా అవి మా జనసేన పార్టీలో జన సైనికులు కానీ ఎవరు కానీ అవి చేస్తుండ్రు. ఒకవేళ అలా కనుక ఎవరన్నా చేస్తుంటే కనుక ఖచ్చితంగా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా అయితే వాళ్ళు చేయరు. ఎందుకంటే ఆడపిల్లల్ని కానీ అట్లాగా దుర్భుష్కరమైన మాటలు మాట్లాడటం కానీ అట్లాంటివి అయితే చేయరు. మా నాయకుడు మాకు నేర్పింది, మా పిల్లలకి, మా జనసైనిక కుర్రాళ్ళకి, మా పిల్లలకి నేర్పింది మేము అది కాదు. మేము చాలా పద్ధతులు నేర్పించాం. ఇక్కడ నవనిర్మాణ సభ అంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే రేపు సభలో ఏం జరగబోతోంది? నవనిర్మాణ సభ అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీకి సంబంధించి ఎలా విస్తరించబోతున్నారా, లేకపోతే ఇక్కడ ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తారా? నవనిర్మాణ సభ ఆలోచన ఏంటి? ఏమండి, ఆ మాకు ఆల్రెడీ అక్కడ తెలంగాణలో మా జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఉంది. అక్కడ మాకు కమిటీ ఉంది. మాకు మొన్న స్థానిక సంస్థల్లో కూడా మాకు గెలిచిన వాళ్ళు కూడా సభ్యులు ఉన్నారు. మాకు ఇప్పుడు రేపు 2వ తారీఖున ఎలాగైతే ఆంధ్రాలో ఎలా పెడుతున్నారో అక్కడ పెట్టమని, ఎందుకంటే మన కాదక్కుల అంటే మా జనసేనలో కుటుంబ సభ్యుల కింద మెంబర్షిప్ చేసిన వాళ్ళందరినీ తో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నది మా ఆలోచన. అది మొన్నే అనుకున్నాము, అది రేపు ఫిక్స్ అయింది. దానికి ఆయన తెలంగాణలో పార్టీని విస్తరించడం కోసం మాత్రమే నవనిర్మాణ సభ ఇప్పుడు. అవును, రైట్, ఓకే. సుమిత్ర గారు, తెలంగాణలో పొలిటికల్ ఆస్పెక్షన్ ఏం కాదు, అది తెలంగాణ పార్టీ విస్తరణ అంటున్నారు. చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు జనసేన పార్టీ నాయకులు. పార్టీ విస్తరణకు మరి ఈ జూన్ 2 నాడు పెట్టుకోవడం, నవనిర్మాణం అని చెప్పుకోవడం దానికి పెద్ద అవసరం కాదేమో. ఇది వెనక్కి దాకా ముందు బహిరంగ సభ అన్నారు, తర్వాత ఏదో ఆడిటోరియంలో ఎక్కడో పెట్టుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. కొంత తగ్గినట్టే కనిపిస్తా ఉంది, కానీ ఇంకా తగ్గాలి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలను అవమానించడం, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల్లో ఒక తాటి మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో, ఒక తాటి మీద ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజల్లో, భాగ్యనగర ప్రజల్లో ఆయన ఏదైతే విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో, ఏదైతే చీలిక తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో, ఈ కుట్రలు ఇక్కడ సాగవు. ఇప్పుడు చైతన్యం కలిగి ఉన్నటువంటి తెలంగాణ ప్రజల మధ్య ఎవరు చిచ్చు పెట్టలేరు. కొద్ది మంది ఆయన భజన పనులు, ఇందాక అన్నది కదా భక్తులు ఉంటారని, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, స్థానికులు అయితే కాదు. బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండి అట్లాంటి వేషాలు వేస్తే ఆ వేషాలకి ఇక్కడ పుట్టగతులు ఉండవు. ఇక్కడ కాలం జరిగినటువంటి పరిస్థితి. తెలంగాణలో సినిమా పిచ్చి అయితే లేదండి. తెలంగాణ ప్రజల బతుకు పోరాటం కదా మాది ఇంతకాలము. సినిమా పిచ్చి తెలంగాణ ప్రజలకు లేదు, పిచ్చి భక్తి తెలంగాణ ప్రజలకు లేదు. మరి పవన్ కళ్యాణ్ ఇంకెవరో ఎవ్వరు సినిమా వాళ్ళు వచ్చినా సినిమా కాదు, అభివృద్ధి. మాకు కావాల్సింది మా ప్రజల అస్తిత్వాన్ని, మా తెలంగాణ అస్తిత్వాన్ని, మా ప్రజల మనోభావాలు వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం తను కంక్లూడ్ చేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. వాళ్ళు కావాలి మాకు. మా ప్రాంతాన్ని మేము చేసుకోగలుగుతాం, మా తెలంగాణను మేము తీర్చిదిద్దుకోగలుగుతాం. రాష్ట్రాన్ని సాధించుకున్న మాకు రాష్ట్రాన్ని ఎట్లా రక్షించుకోవాలో, ఇట్లాంటి తెలంగాణ వ్యతిరేకుల బారి నుంచి రాష్ట్రాన్ని ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు, మా ప్రజలకు తెలుసు. వెంకటలక్ష్మి గారు మీరు కంక్లూడ్ చేయండి. వెంకటలక్ష్మి గారు కంక్లూడ్ చేయండి, చెప్తున్నారు. కాదండి, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు. ఆయన ఎప్పుడు కూడా అధికారం కోసం పాకులాడే మనిషి కాదు. అందుకని మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీకు తెలుసు, ఆయన సీఎం కావాలంటే కాదురా బాబు, నేను సీఎం గురించి కాదు, నేను ఆ కుర్చీల కోసం కాదు నేను పాకులాడేది, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధుల పాటలో ఉండాలి, సమాంతరంగా ఉండాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో నడవాలి, అధికారం అనేది దానికోసం నేను పాకులాడతాను అని చెప్పేసి ఆయన అన్నారు. అదే రకంగా మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా వెళుతున్నారు. ఎక్కడ మేడం మీరన్నది ఎక్కడైనా సరే ఆయన ఎప్పుడు అధికారం కోసము, కుర్చీ కోసము ఎప్పుడు పాకులాడే. రాజకీయాలు ఎక్కడైనా చేయవచ్చు, పార్టీకి లిమిట్ అనేది లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది, జనసేనకు సంబంధించిన నాయకుడిని అక్కడ అధ్యక్షుడిగా కూడా చేసుకున్నారు. వాళ్ళు పార్టీ విస్తరించవచ్చు. ఎవరైనా సరే
పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళకి తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే అది వాళ్ళ ఆత్మ విశ్వాసానికి వదిలేస్తున్నాం మేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూసిన వ్యక్తిగా గత 15 ఏళ్ల నుంచి ఆయనతో కలిసి వర్క్ చేస్తున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఆయన ఎప్పుడు కుర్చీల కోసమో లేకపోతే మహిళల పట్ల అగౌరవంగానో ఎవరితోనూ ఆయన ఉండరు. ఖచ్చితంగా అక్కడికి వచ్చినా ఎక్కడికి వచ్చినా మీరన్న తెలంగాణ భావం అన్న ఆ తెలంగాణ ప్రజలన్న ఉద్యమకారులని ప్రత్యేకమైన అభిమానము. ఎన్నోసార్లు మమ్మల్ని మీటింగుల్లోనూ తెలంగాణ ప్రజలను చూసి అక్కడ ఉద్యమకారులను చూసి నేర్చుకోవాలి మనం అందరము. మీరు కూడా నా యాస అన్న భాష అన్న అక్కడున్న ప్రజలను అమితమైన ప్రేమ ఆయనకి ఎన్నోసార్లు మా ఆంధ్రాలో ఆ తెలంగాణ గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే మాకు తెలంగాణ ఉద్యమకారులన్న ప్రజలన్న మాకు కూడా ప్రత్యేకమైన అభిమానం ఆయన మాటల ద్వారా కలిగింది. కాబట్టి ఆయన ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో ఆయన తెలుసు, ఎక్కడ భయపడేది కాదు. ఎందుకంటే ఆయన గొడవలకు ఒక్కొక్కసారి ఆయనకి ఆంధ్రాలో సెక్యూరిటీ మేము ఇవ్వలేము అని అంటే ఆయన బహిరంగంగా సభల్లో కొన్నింటికి రాలేకపోయిన సందర్భాలున్నాయి. ఎందుకంటే ఇబ్బంది కలిగించకూడదు ఎవరికి, సెక్యూరిటీకి కానీ ప్రజలకు కానీ ఎవరికి కూడా మనం ఇబ్బంది కలిగించకూడదు అని కానీ ఆయనకి బోల్డంత పబ్లిసిటీ ఉందండి. ఆయనకి బోల్డంత పబ్లిసిటీ ఉంది, బోల్డంత పేరుంది. ప్రత్యేకంగా రాజకీయాల్లో పేరు రావక్కర్లేదు, ప్రాంతీయ విభేదాలు కలిపి ప్రత్యేకంగా ఆయనకి ఏం సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే ఆంధ్ర పాలకుల ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం గా ఉండడం వల్ల ఇప్పుడు ఏ సమస్య వచ్చింది. మనం చూసినాం మొన్నటికి మొన్న. సరే విగ్రహాలు పెట్టుకోవచ్చు అనుకోవచ్చు, లేకపోతే ఇంకైనా ఎక్కడైనా పార్టీలు పెట్టుకో. ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేకపోతే టీడీపీ ముఖ్యమంత్రి? వాళ్ళ సభలలో టీడీపీ జెండాలు ఎగురుతాయి, జనసేన విగ్రహం పెట్టి కదా ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు విగ్రహాలు పెట్టిరు అక్కడ. అది బీఆర్ఎస్ వాళ్ళని అడగాలి. విగ్రహాలు ఎక్కడైనా పెట్టుకో, సరే విగ్రహాలు పెట్టుకోవడం ఆ సెకండరీ. అది మేము మాకు అధికారంలోకి వచ్చినాక మేము ఏం చేయాలో అది చేస్తాం, మా స్టాండ్ మాకున్నది, అది సెకండరీ. నేను ఏమంటున్నా అంటే ఆంధ్ర పాలకుల ఏజెంట్ ఇక్కడ ముఖ్యమంత్రి అయినందువల్లనే ఈ రోజు ఇట్లాంటి విచ్చలవిడితనం, ఇట్లా నోటికి వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ ఆటలు, వీళ్ళు చేసే ఈ మాటలు, ఇవన్నిటిని తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు, ఉద్యమకారులం ఊరుకోము. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఉందో టీఆర్ఎస్ 2.0 ఇప్పుడు వచ్చేది, మేము అస్సలు ఊరుకోము. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇప్పటి నుండి తెలంగాణ ప్రజల గురించి కానివ్వండి, ఉద్యమకారుల గురించి కానివ్వండి, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం దేని మీదనైనా చులకన చేసి కానీ దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే ఈ టీఆర్ఎస్ 2.0 తప్పకుండా తీవ్రమైన ఎక్కడికైనా పోతాం, ఎంత దూరమైనా పోరాడతాం. తెలంగాణ 2.0 అంటే పాత టీఆర్ఎస్, ఇప్పుడు 2.0 అన్నా మీరే ఇంకా 2.0. అప్పుడు ఉద్యమకారులం కదా, అప్పుడు ఉద్యమకారులుగా ఆ టీఆర్ఎస్, ఇప్పుడు అదే ఉద్యమకారులం మళ్ళీ టీఆర్ఎస్ 2.0గా వచ్చినాం. కాబట్టి ఉద్యమకారులకు ఎప్పుడైనా కూడా తెలంగాణ పార్టీని విస్తరించే పనిలో ఉన్న నవనిర్మాణం అంటున్నారు మీరు. ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డ పార్టీ, సో మీ కాంపిటీషన్ అయిద్దన్నా ఈ వ్యాఖ్యలు అంటే ఎట్లా చూడాలి? వాళ్ళు మాకు కాంపిటీషన్ ఏందన్నా, తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కోరుకుంటారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎట్లనో అంతకన్నా ముందు ఆత్మగౌరవం, అస్తిత్వం అనుకుంటారు. అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఆయన నాయకత్వాన్ని ఎందుకు కోరుకుంటారు చెప్పు? 11 రోజులు నేను అన్నం తినలేదు అన్నాడు. అట్లాంటి మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? లేదు, తెలంగాణ వాళ్ళ కళ్ళు తాకి, వాళ్ళ దిష్టి తాకి కోనసీమ ఎండిపోయింది అన్నారు. అట్లాంటి వాళ్ళని ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా? ఆ రోజు తెలంగాణ భాష యాసకు అవమానం జరుగుతుందని సినిమాలు ఆడద్దు అని చెప్పి బహిష్కరించిన ఈ తెలంగాణ సమాజం ప్రజలు ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని, ఆ నాయకత్వాన్ని ఈ తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎవరికి ఎక్కడ చెక్కు పెట్టాలో పెడుతూనే ఉంటారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివి కళ్ళవంతులు, అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వీళ్ళ ఆటలు ఏం సాగవు ఇక్కడ. మేము వాళ్ళేం తప్పకుండా ఈ టీఆర్ఎస్ 2.0 కూడా మేము బలంగా ఈ విషయంలో స్టాండ్ తీసుకుంటాం. తెలంగాణ ప్రజలకు కానివ్వండి, తెలంగాణ జర్నలిస్టులకు కానివ్వండి, తెలంగాణ మేధావుల మీద కానివ్వండి, ఏమైనా ఒక్క మాట కూడా వాళ్ళు ఒక్క చర్యలు కూడా ఏమైనా తీసుకున్నా ఫస్ట్ ముందు నిలబడేది మేము. చరణ్ గారు మీరు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. మీ ముఖ్యమంత్రిని ఏజెంట్ అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు కవిత గారు కూడా అదే మాట్లాడుకొచ్చారు ఇందాక తన మీడియా సమావేశంలో, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఉద్యమకారులతో పెట్టిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ఏజెంట్ గా మారింది కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి అంటున్నారు. ఎవరు ఏజెంటో తెలంగాణ సమాధానం తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సమైక్యవాదులకు మంత్రివర్గంలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కల్వకుంట్ల కవిత గారు మౌనం వహించారు. ఆనాడు మాట్లాడుంటే బాగుండేది. వారు మాట్లాడకుండా ఇప్పుడు టీడీపీ వాళ్ళని తీసుకొని మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు ఒకలా ఇస్తారు. ఎప్పుడు పోతే సమైక్యవాదులను మొత్తం మంత్రివర్గం తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ,
టీడీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు జాయిన్ చేసుకుంటే టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అదే వాళ్ళే మీ ప్రభుత్వంలో కూడా మంత్రులు ఉన్నారు కదా. మొత్తం అదే చెప్తున్నాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మేమే ఉన్నాం, మేమే మొదటి చివరి మేమే అన్ని మేమే, తెలంగాణ అంటే మేమే చెప్పిరు. మొత్తం మీరేం చెప్పి లాస్ట్ వస్తే మాది ఇప్పుడు వాళ్ళ దాంట్లో మంత్రులుగా తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు కూడా మంత్రులు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ ప్రభుత్వంలో మంత్రి ఉన్నాడు, ఇప్పుడు మీ ప్రభుత్వంలో మంత్రి ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అప్పుడు మీరు చెప్పింది పత్తు మాది రాజకీయ పార్టీకి మాది ఉన్నాం మఠమా అని చెప్పేసి మీరు మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం మేము ముందుకు పోతాం. అరే 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ గీతం లేదు. 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ సంబంధించి టీజీ కోసం పోరాటాలు చేసి టీఎస్ తీసుకొచ్చారు. తెలుగు తల్లి ఫ్లేవర్ మీరు మార్చబోతే తెలంగాణ తల్లి ఫ్లేవర్ మారుతున్నాం. తెలుగు తల్లి తెలంగాణ అస్తిత్వాన్ని ముందుకు తీసుకో ప్రయత్నం జరుగుతా ఉంది. తెలంగాణకి ఏమన్నా అన్యాయం విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. బట్ ఇది మాత్రం చాలా స్లో పాయిజన్ లాగా, ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి 3-4 రోజుల నుంచి ఇష్యూ నడుస్తోంది. దీనికి డెఫినెట్గా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే మూవ్మెంట్ స్టార్ట్ అయింది, ఇప్పుడు అదే కనబడుతోంది. చిన్నగా ఇప్పుడే ఇది సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. అప్పుడైతే రోడ్లెక్కి నిరసనలు ఆందోళనలు చేశారు, కానీ ఇప్పుడు రోడ్ల మీద ఇది సోషల్ మీడియాలో జరుగుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతుందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అన్నిటికీ ఫుల్ స్టాప్ పడతాయి. ఎందుకంటే కాలం సమాధానం చెప్తుంది. అంటే దానికి కాలం సమాధానం చెప్తాను ఊరుకుంటూ పోతే ఇంక ఇట్లా రెచ్చిపోతుంది. అది అట్లా ఉండదు. చట్టం ముందు అందరు సమానమే. ఇట్లా తెలంగాణ ప్రజలు కించపరిచే విధంగా మాట్లాడుతుంటే ఏ వ్యక్తి మాట్లాడినా ఉపేక్షించే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటూ ఖచ్చితంగా ఇప్పటివరకైతే ఆ సభకు అనుమతి రాలేదు, కోర్టు పోయే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులో కూడా సమర్థవంత వాదన సభకి ఇంకా అనుమతి రాలేదు పోలీసుల వైపు నుంచి. ఇవ్వలేదు, అనుమతి రాలేదు. వాళ్ళు కోర్టుకు పోదామని ఆలోచన చేస్తా ఉన్నారు. 30వ తారీఖు నాడు అప్లికేషన్ ఇచ్చారు. దాని ఇప్పటివరకు పోలీసు వాళ్ళు అయితే పర్మిషన్ లేదు కాబట్టి మేము కోర్టుకు పోతాం. ఒకవేళ నిజంగానే సభకు పర్మిషన్ టైం వరకు రాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డుకుంటారా సభని? చెప్తున్నాం కదా, దాన్ని ఎట్లా అనేది దాన్ని డిసైడ్ చేస్తుంది పార్టీ. నేను ఒక్కనే డిసైడ్ చేసేది కాదు. అంటే ఏకంగా మంత్రి మాట్లాడుతున్నారు. సరే, మీరు ఒక చైర్మన్ గా, మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా రియాక్ట్ అవ్వకపోయినా తెలంగాణ అస్తిత్వం ఉద్యమకారులం, తెలంగాణ ఉద్యమకారులం కాబట్టి తెలంగాణ ఆకాంక్షను, తెలంగాణ ఏ లక్ష్యాలకు తెచ్చుకున్నాం ఆ లక్ష్యం నెరవేర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. థ్యాంక్ యూ చరణ్ గారు. సో థ్యాంక్ యూ సుమిత్ర గారు, అండ్ థ్యాంక్ యూ వెంకటలక్ష్మి గారు, థ్యాంక్ యూ మనోజ్ గారు. సో ఇప్పటివరకు చరణ్ కౌశిక్ అంటే నాకు కూడా తెలియదు ఆ సభకు సంబంధించి ఏంటి ఏర్పాటు ఎలా ఉన్నాయి అనేది. బట్ చరణ్ కౌశిక్ చెప్తున్న ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ సభకి ఇంకా పర్మిషన్ కూడా రాలేదంట. 30వ తారీఖున అప్లికేషన్ పెట్టి ఇంకా పర్మిషన్ కూడా రాలేదు. దానికోసం కూడా పెండింగ్లో ఉంది. కోర్టు కూడా బెయిర్వాలంటున్నారు. మరి నిజంగానే పర్మిషన్ వస్తారా? సక్సెస్ఫుల్గా పవన్ కళ్యాణ్ ఇక్కడ సభని ఏర్పాటు చేసి సభను సక్సెస్ చేయగలుగుతారా? ఇది కేవలం నవనిర్మాణ సభ అంటే పార్టీని విస్తరించడంలో, పార్టీని కొత్త బాటలు నడిపించడం కోసం ఏర్పాటు చేసే సభైనా, లేదు తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ ఇక్కడ రాజకీయ పార్టీని విభేదిస్తారా? బట్ ఏదేం జరిగినా పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ రియాక్ట్ అవుతున్నారు, ఎక్సెప్ట్ బీజేపీ ఇంకెక్కడ కూడా వివరించట్లేదు. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు, టీఆర్ఎస్ నుంచి కవిత రియాక్ట్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఉద్యమకారులు రియాక్ట్ అవుతున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి మళ్ళీ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో చూద్దాం. పొన్నం ప్రభాకర్ అండ్ కవిత మాటల్ని ఒకసారి మీరు కూడా వినండి. దృష్టి పడితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకొని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు, నేను సినిమాలు చూడని మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోరి, కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది.
ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School.